హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో యూట్యూబ్ యాప్ అనేది అయితే ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఆ యూట్యూబ్ యాప్లో మీరు చాలా రకాల వీడియోస్ని అయితే డైలీ చూస్తూ ఉంటారు కావచ్చు. మీరు చూసిన వీడియోస్ హిస్టరీ కూడా మనకు మొబైల్ అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు కనుక యూట్యూబ్లో కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోలేదంటే ఆ హిస్టరీ అంతా కూడా మన గూగుల్ ద్వారా, జీమెయిల్ ద్వారా ఎక్స్పోజ్ కావడం అయితే జరుగుతుంది. అలా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలంటే యూట్యూబ్లో మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ చేసుకోలేదంటే మన డేటా అంతా కూడా ఎక్స్పోజ్ అవ్వి అందరికీ కూడా తెలిసిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే ఈ వీడియోలో సెట్టింగ్స్ ఏంటనేది అయితే చెప్తాను. అందుకే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ సెట్టింగ్ చేసే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఈ వీడియోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చేయండి. ఈ సెట్టింగ్స్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అలాగా పైకి అన్నట్టయితే ఇక్కడ గూగుల్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కనిపించలేదంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి గూగుల్ అని చెప్పేసి సెర్చ్ చేసినా సరే మీకు అయితే ఇక్కడ స్టార్టింగ్లో రావడం అయితే జరుగుతుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత గూగుల్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది, లేదా మేనేజ్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. మీకు ఏది వస్తే దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు ఇలాగ పైకి అన్నట్టయితే డేటా అండ్ ప్రైవసీ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. దీన్ని ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా పైకి అన్నట్టయితే వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ, యూట్యూబ్ హిస్టరీ అని చెప్పేసి రెండు ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. మనం యూట్యూబ్ హిస్టరీ గురించి ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం కాబట్టి దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ హిస్టరీ అని చెప్పేసి. నేను ఇక్కడ 16 నవంబర్ 2025 నుంచి దీన్ని అయితే హిస్టరీని అయితే సేవ్ అయితే అవుతుంది. అప్పటి నుంచి నాకు ఇక్కడ టర్న్ ఆఫ్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక పాజ్ అని చెప్పేసి ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడు ఇక పైన నుంచి మన యూట్యూబ్లో మీరు ఎటువంటి వీడియోస్ చూసినా కానీ హిస్టరీ అనేది అయితే సేవ్ అయితే అవ్వకుండా అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ టర్న్ ఆన్ అయితే చేసి అయితే పెట్టుకోండి అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి ఆ పాజ్ని క్లిక్ చేసిన తర్వాత మన పాత హిస్టరీ అంతా క్లియర్ అయిపోతుంది. ఇంక హిస్టరీ అయితే సేఫ్ అయితే అవ్వదనమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలని చెప్పేసి కూడా మనం సెట్ అయితే చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు డిలీటింగ్ యాక్టివిటీ ఆర్డర్ దెన్ 36 months అని చెప్పేసి ఉంది. దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ 36 months ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే 3 months, 18 months, 36 months అని చెప్పేసి ఉంది. దీన్ని 3 monthsలోకి అయితే సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఎవ్రీ 3 monthsకి మన హిస్టరీ అనేది అయితే రీసెట్ అయితే అవటం అయితే జరుగుతుంది. అంటే డిలీట్ అయితే అయిపోద్ది ఆటోమేటిక్గా. మనం అయితే ఎటువంటి డిలీట్ అయితే చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ క్లిక్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఎవ్రీ 3 monthsకి అనేది అయితే మన డేటా అనేది అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అవడం అయితే జరుగుతుంది. అలా మన డేటా సేఫ్ అవ్వదు కాబట్టి గూగుల్కి కానీ మన జీమెయిల్కి కానీ ఎక్కడ కూడా అదైతే సేవ్ అయితే అసలు అవ్వదు మన యూట్యూబ్ హిస్టరీ అనేది. అలా సేవ్ అవ్వకుండా ఉండటం వల్ల ఎవరికి కూడా మన డేటా అనేది అయితే ఎక్స్పోజ్ కాకుండా అయితే ఉంటుంది. మన మొబైల్ సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించారు ఖచ్చితంగా కామెంట్ చేసి ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.